నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏపీ వాలంటీర్ సంఘం అధ్యక్షులు హుమయూన్ భాషా గారు. నమస్తే అండి భాషా గారు. నమస్తే అండి. నమస్తే భాషా గారు, ప్రస్తుతం ఏపీలో వాలంటీర్స్ అందరూ ఏం చేస్తున్నారండి? ఏంటి మీ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఈ వాలంటీర్లు ప్రస్తుతం ఆత్మహత్యలు శరణ్యం అనే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఎలక్షన్లకు ముందు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో వాలంటీర్లు వాళ్ళని అసలు మేము ఎటువంటి హామీ అడగల. మాకు ఒక 10,000 జీతం చేయండి, లేదు మాకు ఉద్యోగ భద్రత ఇవ్వండి, మమ్మల్ని ఆదుకోండి, చట్టబద్ధత తెండి అనే ఒక్క హామీ మనం అడగల. ఆ గవర్నమెంట్ తో వాలంటీర్లు ఎటువంటి హామీల కోసం మనం టైప్ అవ్వాల. వాళ్లే ఎలక్షన్లలో మేనిఫెస్టోలు, బహిరంగ సభల్లో ఇటు పవన్ కళ్యాణ్ గారు జనసేన నుంచి కూటమిలో ఉన్నప్పటికీ, అటు తెలుగుదేశం కూటమిలో ఉండి చంద్రబాబు నాయుడు స్వయాన వాలంటీర్లకి 10,000 ఇస్తాను ఏం సరిపోతే అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి, మీ జీతం 5,000, మీకు 10,000 ఇస్తాం, ఉద్యోగ భద్రత ఇస్తాం, వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తున్నామని చెప్పి ప్రజల్ని కూడా మోసం చేసి, వాలంటీర్ని కాకుండా ఈ సేవలు ప్రజలకు కూడా మేము ఇంకా మెరుగ్గా ఇస్తామని హామీ ఇచ్చి వాలంటీర్ల దగ్గర ఓటు బ్యాంకుని కొల్లగొట్టుకొని 2,60,60,000 మంది ఇంటూ కుటుంబంలో యావరేజ్గా 4, ఇవాళ ప్రతి కుటుంబం 4 ఉంటారు. ఇక్కడే 10 లక్షల ఓటు బ్యాంక్ కొల్లగొట్టి ప్రజలకి వాలంటరీ వ్యవస్థను చేరవేస్తున్నామని చెప్పి ప్రజల నుంచి కూడా ఓట్ల వ్యవస్థను కొల్లగొట్టి, ఈ వ్యవస్థ కావాలని చెప్పి ప్రజలు ఈ ఈ ఈ వ్యవస్థ ఇంకా మెరుగ్గా ఉండాలి, వాళ్ళ జీతభత్యాలు పెరగాలి అని వాలంటీర్లు ప్రజలు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి, జనసేనకి, బీజేపీ ఓట్లేస్తే వీళ్ళు వాలంటీర్లకు ఇచ్చింది ఏందో తెలుసా? వాలంటీర్ల 2,60,000 మందికి ఉరితాడు బిగించి ఎలాడదీశారు ఈరోజు. ఇది న్యాయమేనా? ఓకే, ఇప్పుడు ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళకి ఒకవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే ఇప్పుడు ఇస్తున్న 5,000ను 10,000కు దానిని ఇంక్రీజ్ చేసి ఇస్తామని చెప్పారుగా చంద్రబాబు నాయుడు గారు. మరి దానికి సంబంధించి ఆయనే చెప్పిన హామీనే మనం అడుగుతున్నాం. మనం ఎక్కడ గొంతెమ్మ కోరికలు ఎక్కడ వాళ్ళని అడగల. మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయమంటున్నాం. మేము మాకేం స్పెషల్ గా ఏం వద్దండి. మాకు వాళ్ళు చెప్పిన అమలు చేయమంటే, ఈరోజు వాలంటీర్లకి జీవో లేదు, వీళ్ళు వాలంటీర్లే కాదు, పుట్టని బిడ్డకి పేరు ఎలా పెట్టాలి అని మంత్రి మాట్లాడడం చాలా హేమమైన చర్య. మేము వాలంటీర్లే కాకపోతే విజయవాడ వరదల్లో బుడమేరు వల్ల కొల్లంలో ఉంటే నువ్వు ఏ విధంగా వాలంటీర్లు తీసుకొని వాడుకున్నావు? సర్క్యులర్ ఇచ్చావు కదా కలెక్టర్లు, కమిషనర్ల ద్వారా. అప్పుడు జీవో లేదని తెలియలేదా ఈ చంద్రబాబు నాయుడు గారికి? అంటే వాలంటీర్లని వరదల్లో కూడా కాపాడుకుని చూడండి. అమాయకమైన యువత, వారి వయసు 30 సంవత్సరాల లోపు ఉన్న యువతని ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాల్సింది పోయి, యువతరాన్ని మెరుగ్గా తీసుకెళ్లాల్సిన ప్రభుత్వాలు ఈరోజు యువత ఉద్యోగాలు తీసేసి నిరుద్యోగాలు చేస్తే, ఆత్మహత్యలు, డ్రగ్స్ తీసుకోకుండా ఏం చేస్తారండి వాళ్ళ బాధలతో? ఒకవైపు డ్రగ్స్ నిర్మూలన అని చెప్తున్నావు నువ్వు. నిర్మూలన అంటే ఏ విధంగా? డ్రగ్స్ పట్టుకుంటే నిర్మూలన కాదు, అమ్మేవాడిని పట్టుకొని తయారు చేసేవాడిని పట్టుకుంటేనే నిర్మూలన కాదు. ఆ డ్రగ్స్ ని కూడా యువతరం మాకు వద్దు అనే విధంగా కార్యాచరణ ఉండాలా. ఎలాంటి కార్యాచరణ ఉండాలా? యువతరానికి ఉపాధి కల్పిస్తే కదా డ్రగ్స్ అంతమైపోయేది ఆటోమేటిక్ గా. నువ్వు యువతరానికి ఉపాధి ఇవ్వకపోతే డ్రగ్స్ తీసుకుంటారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. 2,60,000 మంది ఉద్యోగాలు కాపాడలేని మీరు 20 లక్షల ఉద్యోగాలు ఏ విధంగా ఇస్తామని ప్రగల్భాలు పలికారు? చెప్పమనండి. భాషా గారు, యాక్చువల్గా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్స్ వర్క్ ఏంటండి? అంటే ఒక టైంలో మీకు గుర్తుందా, వాలంటీర్లు అవసరమే లేదు, ఆ వ్యవస్థ అనవసరంగా ఉంది అంటూ కూడా రకరకాల మాటలు విన్న నేపథ్యంలో మీరేం చేస్తూ ఉండేవారు? ఒకటండి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు
వాలంటీర్లకి ఎటువంటి ఇబ్బంది కలగల. హ్మ్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఆ మాట కట్టుబడి 2019లో వ్యవస్థను తీసుకొని వచ్చారు. ఇచ్చిన హామీని ఇంప్లిమెంట్ చేసి ఆ మాట కట్టుబడి వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవమే. ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మాకు రోడ్లెక్కే పరిస్థితి రాలేదు ఆ ప్రభుత్వంలో. మా ఉద్యోగం మాకున్నది. ఏదైతే మేము ఇష్టపడి వెళ్ళామో గౌరవ వేతనం 5,000 ప్రతి నెల 1వ తారీఖు ఇచ్చిన ఘనత అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఉన్నది. తర్వాత 2023 అప్పుడు ఒక జీవో ఇవ్వలేదని వీళ్ళు చెప్తున్నారు. ఒకవేళ ఇవ్వకపోయి ఉంటే తప్పే, దాన్ని మేము ఎవరికి సపోర్ట్ చేయము. మాది ఇండిపెండెంట్ వాలంటీర్ వ్యవస్థ. మాకు ఒక పార్టీకో ఒక ప్రభుత్వాలకు కాదు, మేము ప్రభుత్వాలకు ప్రజలు పనిచేసేవాళ్ళం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చుకున్నట్టయితే ఈ సంవత్సరం ఆగస్టు అయిపోయింది కదా, అప్పటికైనా ఇవ్వాల్సింది వీళ్ళే కదా. మాటకు ముందు వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లడం వీళ్ళ పని అయిపోయిందండి. వీళ్ళు వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లుకుంటారో వైఎస్ఆర్సీపీ మీద కేసులు పెట్టుకుంటారో అది మాకు సంబంధించిన అంశం అయితే కాదు కదా. మేము వాళ్ళకి సంబంధించిన వాళ్ళం కాదు. మేము ఉద్యోగస్తులం గుర్తించమంటున్నాం, మా సేవలను గుర్తించమంటున్నాం. నిరుపేద మహిళలు ఈ రోజు రోడ్డున ఉన్నారండి. నంద్యాలలో మొన్న ధర్నా చేస్తే నేను 2 days బ్యాక్ 7 నెలల గర్భవతి విత్ ఒక 2 సంవత్సరాల సంటి పాప నెట్టుకుని వచ్చింది. వర్షంలో చేసింది. ఎందుకు చెప్పండి? తన కుటుంబానికి ఈ ఉద్యోగం అవసరమనే కదా. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అయితే వాలంటీర్లకి ఈ కర్మ పట్టలేదండి. ఇదైతే ఓపెన్ గా చెప్తున్నాం. వీళ్ళ జీవో ఇవ్వలేదేమో కానీ అదే తప్పే. రైట్. భాష గారు ఇప్పుడు చెప్తుంది అదే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలానే అసెంబ్లీ సాక్షిగా మంత్రి గారు చెప్పిన మాట వాలంటీర్స్ కి సంబంధించి ఎటువంటి జీవో గెజిట్ లేదు అంటున్నారు. సో మరి అలా చూసినట్లయితే మరి 5 నుంచి 10,000 వరకు పెంచుతామని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా అని అడుగుతుంది కూడా మీలాంటి వాలంటీర్సే. ఏం చెప్తారు మరి? వీళ్ళకి అబద్ధాలు చెప్పడంలో వీళ్ళని మించిన వాళ్ళు దేశాల్లోనే లేరండి. మన భారతదేశంలో మనకి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో అబద్ధాలు చెప్పే వాళ్ళని చూశానంటే నేను వీళ్ళనే. ఒకవేళ వాలంటీర్లకు జీవో లేకపోతే జీవో తెచ్చిచ్చే పని ప్రభుత్వాలది కాదా? అదేమన్నా బ్రహ్మదేవుడు సృష్టిస్తే చంద్రబాబు నాయుడు గారు మోసుకురావాలా? కాదు కదా. ప్రభుత్వాలు జీవో ఇవ్వచ్చు. ఈ వ్యవస్థని ఉద్దేశపూర్వకంగా ప్రీ ప్లాన్ గా తొలగించాలని చెప్పి ఒక జీవోని ఒక బూచిగా చూపిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లకి 5,000 ఏం సరిపోతాయి? మహిళమ్మ తల్లులకి 10,000 ఇచ్చాలి. నాకు మనసు ఉంటే నేను 10,000 ఇచ్చేవాడిని. వైఎస్ఆర్సీపీ లాగా మేము వాడుకోము, మిమ్మల్ని మంచి భవిష్యత్తు ఇస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మా అభిమాన హీరో. వాలంటీర్లు మా హీరో మమ్మల్నే మోసం చేశాడు ఆయన. ఈ రోజు కూడా నోరు తెరిచి మాట్లాడిన చరిత్ర ఎక్కడా లేదు వాలంటీర్లని. ఆయన మీద పెట్టిన కేసుని కూడా వాపస్ తీసుకున్నారు వాలంటీర్లు. నేను మొన్న రీసెంట్ గా పేపర్లో చూసిన ఆ కేసు కోర్టులో కూడా గెలిచారు. ఆయన మీద నమ్మకంతోనే కదా. ఆయన అప్పటికి కొన్ని మాటలు మాట్లాడినప్పటికీ ఆ కేసును వెనక్కి తీసుకున్నామంటే ఆయన మీద మాకు ఎంత ప్రేమ ఉందని ఆయనకి ఇంకా తెలుసుకోకుండా ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారి మాటలతోనే వీళ్ళంతా ఏకీభవిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా రిలీజ్ అయ్యి వ్యవస్థని కొనసాగించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే పవన్ కళ్యాణ్ గారికి మంచి భవిష్యత్తు ఉంటుంది, ఆయన పార్టీకి భవిష్యత్తు ఉంటుంది వాలంటీర్ వ్యవస్థ మీద. లేదు ఇదే పందాలో మేము వెళ్తాం, మా ఎజెండా ఇదే అనుకునే పని అయితే మీ పందా మీ ఎజెండాని మొత్తం గద్దె దించే బాధ్యత ప్రజలు వాలంటీర్లు భవిష్యత్తులో తీసుకోబోతున్నారు. అలాగే మంత్రి గారు మీరు ఇందాక అడిగారు కదా, పంటని సాక్షిగా వీళ్ళు వాలంటీర్లే కాదు పుట్టని బిడ్డకి పేరు ఎలా పెట్టాలన్నాడు ఆయన. మీరు పుట్టని బిడ్డకి పేరు ఎలా పెట్టాలన్నప్పుడు అసలు మీరు వాలంటీర్ బోర్డు ఎట్లా పెట్టుకున్నారు? మీకున్న పదవిలో వాలంటీర్ తీసేయాలి కదా. ఈ రోజు కూడా మీ చాంబర్ కాడ మీ పేషీ కాడ ఎట్లా ఉంది బోర్డు? అసలు బిడ్డ లేనప్పుడు ఆ బిడ్డకి పేరు నామకరణం వాలంటీరే కదా. ఆ పేరు ఎట్లా పెట్టుకున్నాడో ఆయనకు అర్థం కావట్లేదు. ఆయనకి ఏం నాలెడ్జ్ ఉందో నాకు ఇంకా తెలియట్లేదు. ఆయన డాక్టర్ చదువున్నాడు, అంత జ్ఞానంగా ఉండి కూడా ఆయన ఇలాంటి మాటలు మాట్లాడడం బాధాకరం. గతంలో
స్వయాన ప్రెస్ ముందు ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు మంత్రి గారు? వాలంటీర్లకి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అన్యాయం చేసింది, వాళ్ళకు జీవో ఇవ్వకుండా మోసం చేసింది, మేము జీవో తెచ్చి చిత్తశుద్ధి ఉంటాం అని చెప్పాడు కదా ఆయన. జీవో లేదు అని చెప్పి అదే జీవో మేము ఇవ్వబోతున్నాం మా చిత్తశుద్ధి అని చెప్పిన వ్యక్తి ఈ రోజు మళ్ళీ మా మండలిలో జీవో లేదు అంటాడు. ఏంటండి నాకు అర్థం కాదు. జీవో లేకపోతే ఏమవుతుంది? జీవో ఇవ్వలేరా? కావాలని వీళ్ళు ముగ్గురు కలిసి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ కూటమి ప్రభుత్వం ఎంటైర్ వాలంటరీ వ్యవస్థకి ఉరితాడు బిగించారండి. వీళ్ళు నిరుద్యోగ యువతని ఈ రోజు పక్కదారి పట్టే పరిస్థితులు, ఏదైనా రేపు ఆత్మహత్యలు జరిగినా, యువతరం చెడిపోయినా ఈ మూడు ప్రభుత్వాలు ఏదైతే కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పార్టీలు వాళ్ళే సమాధానం చెప్పాలా ప్రజలకి, వాలంటీర్లకి. ఓకే వర్ష గారు, అంటే ఎన్నికలకు ముందు కొంతమంది వాలంటీర్స్ రిజైన్ చేశారు కదండి, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒకటండి, ఆ రోజు ఆ రాజీనామాలు బలవంతంగా చేసిన రాజీనామాలే. రైట్. ఒకసారండి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే బలవంతంగా రాజీనామాలు చేయించారు అంటూ కూడా ఒక వార్త హల్చల్ చేసింది. నిజమేనా? జగన్మోహన్ రెడ్డి గారే చేయమని చెప్పారా? ఏంటి, ఏం జరిగింది అప్పుడు? మళ్ళీ రిపీట్ చేయండి. భాషా గారు, ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారే వాలంటీర్లతో రాజీనామాలు చేపించారు అంటూ ఒక వార్త, నిజమేనా? 100% నిజమండి మాట. ఎందుకు చేపించారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే స్వయాన స్టేట్మెంట్ ఇచ్చున్నాడు. వాలంటీర్లు అధైర్యపడమాకండి, ధైర్యంగా ఉండండి, రాజీనామా చేయండి, నేను వస్తున్నాను, ఫస్ట్ సంతకమే వాలంటీర్ల జీవో అనే దాని మీద పెడతాను, ఒకవేళ ఎవరైతే రాజీనామా చేశారో వయసు 35 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ ఉద్యోగంలో ఉండి రాజీనామా చేసిన వాళ్ళకి జీవోలో యాడ్ చేసి మరి రిటర్న్ తీసుకుంటాను, నేను రీబ్యాక్ వస్తారు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పి స్వయాన ఆయన చెప్పిన పని ఆయన చేపించినదే. ఆయన ఇచ్చిన ఆదేశాలతోనే లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, మంత్రులు ఈ 150,000 మంది రాజీనామా చేయించిన దాంట్లో మాత్రం క్లియర్ కట్ గా వాళ్ళ పాత్ర అయితే ఉన్నది, వాళ్ళే చేపించారు, ఇది వాస్తవం. ఓకే, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు మొన్నటి దాకా హోప్స్ పెట్టుకున్నారు, మాది బలవంత రాజీనామానే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక తండ్రి లాంటి స్థానంలో ఉన్నారు, ఒక తప్పు చేశాము, ఆయన బిడ్డలు అనుకుని ఒక తప్పు చేశాము, రాజీనామా చేయడం తప్పే, దాన్ని సమర్థించాను, నేను స్టేట్ ప్రెసిడెంట్ గా ఉండి సమర్థించను. సరే, ఆ రోజు అనివార్య కారణాల వల్ల జరిగింది కాబట్టి మా తండ్రి మమ్మల్ని హక్కును చేర్చుకుంటాడు, మొదటి తప్పుగా భావించి ఉద్యోగాలు ఇస్తాడు మా తండ్రి అని చెప్పి వాళ్ళు కూడా ఆశతో ఉన్నారు. ఎప్పుడైతే మండలి సాక్షిగా అసలు వీళ్ళు వాలంటీర్లు కాదు అన్నారో, రాజీనామా చేసిన వాళ్ళని రాజీనామా చేయని వాళ్ళని ఇద్దరిని ఒకే గాడిన ఎప్పుడైతే కట్టారో ఇంకా మాకు ఈ ఉద్యోగాలు రావు, చేయని వాళ్ళ పరిస్థితులే వాలంటీర్లు కాదన్నప్పుడు ఇక మాకు అసలు ఈయన ఇవ్వడు అని ఈరోజు వాళ్ళు బాధపడతా కూలీ పని, నాలి పని చేసుకుంటా వారానికి ఒక రోజు పని చేయడము, 2 రోజులు పని చేయడము, ఈ వారంలో 3 రోజులు వర్షాలు పడి, ఆ వర్షాలు పడినప్పుడు ఇళ్లలో ఉండడము, ఏదో వర్షం ఆగిపోయినప్పుడు పని చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటా ఈరోజు వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు తప్ప వాళ్ళకేమీ లేదండి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి మీ ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా, మీరు మా తండ్రి లాంటి స్థానంలో ఉన్నారు, మా తప్పులు ఏమన్నా ఉంటే మన్నించండి. ఒకవేళ ఒక వ్యక్తి కనుక తప్పు చేసి ఉంటే వాలంటీర్లో అలాంటి కొంతమంది వాలంటీర్ల మీద యాక్షన్ తీసుకోండి, వ్యవస్థని కొనసాగించాలని మీ ద్వారా తెలియపరచుకుంటున్నా. ఎందుకంటే మహిళమ్మ తల్లులు తాగుబోతు భర్తలతో వాళ్ళు భర్తలు పనిచేసి ఆ డబ్బులు మందు తాగుతుంటే వయసు సంబంధించింది కూలీనాలి చేసుకుని వీళ్ళు కుటుంబాన్ని పోషించుకుంటా ఉన్నప్పుడు ఈరోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగాలు ఇస్తే ఆ బిడ్డలకి 5,000 పోషక ఆహారానికి ఉపయోగపడింది.
ఈ 7 నెలల నుంచి ఆ బిడ్డని పోషించుకోవడానికి ఆ తల్లులు పడుతున్న బాధ, ఫోన్లు చేసి ఆవేదన, అర్ధరాత్రి పూట కళ్ళలో నుంచి నీళ్లు గారుతా నాకు వీడియో కాల్ చేసి బాధపడుతున్నారు. అలాంటి మహిళమ్మ తల్లుల కోసం అన్న మా తండ్రి చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకొని ఇప్పటికైనా పునర్పరిశీలన చేయాలని మీ ఛానల్ ద్వారా వేడుకుంటున్నారు. వర్ష గారు, ఏపీలో విమెన్ ట్రాఫికింగ్కి వాలంటీర్ల వ్యవస్థే ప్రధాన కారణం. 32,000 మంది మహిళలు కనిపించకుండా పోవడానికి ప్రధాన కారణం వాలంటరీ వ్యవస్థే అంటూ కూడా అప్పట్లో ఒక పెద్ద ఆరోపణ రావడం జరిగింది, రైట్? ఏం చెప్తారు మీరు? మీరు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. చూడండి, ఏదైతే ఆరోపణ చేశారో 15,000 మంది వెనక్కి వచ్చారని చెప్పారు. మొన్న మన పేపర్లో, టీవీలో చూసాం. వచ్చినప్పుడు చెప్పారా ఈ పవన్ కళ్యాణ్ గారు? రెండో పాయింట్, ఇప్పుడు అధికారంలో ఉంది మీరు కదా, అధికారం మీ చేతుల్లో ఉంది కదా, ఎంక్వైరీ పెట్టండి, నిజానిజాలు నిక్కు తేల్చండి. చెయ్యరు. ఎందుకు చేయరంటే అవి మొత్తం అబద్ధాలు. మాకేం పనండి? రోజు ప్రతిపక్షంలో ఉండి అధికారం కోసం వ్యవస్థ మీద బురద జల్లి వైఎస్ఆర్సీపీ పార్టీని డ్యామేజ్ చేయాలని, అధికారాన్ని చేపట్టాలని ఆ క్రమంలో చేసిన వ్యాఖ్యలే గాని ఇదైతే పూర్తిగా అవాస్తవం. ఒకవేళ అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, చేసి చూపిమనండి, నిజానిజాలు నిగ్గు తేల్చమనండి. చేయలేరు. ఎందుకు చేయలేరంటే ఈ పూర్తిగా అవాస్తవాలు. అంటే ఒకానొక టైంలో అసలు వాలంటీర్ వ్యవస్థే అనేదే అవసరం లేదు అని కూడా అన్నారు కదా. మరి మీ వల్ల సామాన్యులకు కావచ్చు, లేకపోతే ప్రజలకు కావచ్చు, ఏం లాభం పొందారు? మీరు చేసిన సేవలేంటి? మేమండి ప్రజలకి 540 సర్వీసెస్, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 540 సర్వీసెస్ డోర్ డెలివరీ చేశాం. అలాగే ప్రజలు వారు నిద్ర లేవక ముందు తలుపులు తట్టి మేము పింఛనిచ్చేవాళ్ళం. అలాగే సుదూర ప్రాంతాల హాస్పిటళ్లలో, గుంటూరు, హైదరాబాద్కి వచ్చి నేను పెన్షన్ ఇచ్చానండి. ఇలాంటి నాలాంటి వాలంటీర్లు బెంగళూరు, మద్రాసు, లోకల్ జిల్లాలు హాస్పిటల్ ఉన్న వాళ్ళకు కూడా ప్రయాణం చేసి సొంత ఖర్చులతో పెన్షన్లు ఇచ్చిన ఘనత ఏదైనా ఉందంటే అది ఒక్క వాలంటీర్ వ్యవస్థ ఇచ్చిన ఘనతే. అలాగే ప్రజలకి వెల్ఫేర్ స్కీమ్స్ అండి, అవినీతి లేకుండా, నో కరప్షన్, ఎటువంటి అవినీతి లేకుండా, కుల మతాలకు పార్టీలకు అతీతంగా ఇచ్చామంటే ఈరోజు పథకాలు అది ఒక్క వాలంటరీ వ్యవస్థకే గర్వకారణం. ఈ పథకాలు మేము తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చాం, ఈ పథకాలు జనసేన వాళ్ళకి ఇచ్చాం, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇచ్చాం, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాం, ఇంకా ఏ పార్టీలైనా కానీ ఇంక్లూడింగ్ ఉన్న వాళ్ళందరికీ కూడా అర్హత కలిగి ప్రభుత్వం ఏదైతే గైడ్ లైన్స్ పెట్టిందో ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ప్రభుత్వ పథకాలు తీసుకెళ్ళినామండి. ఇలాంటి అనేక పథకాలు కూడా ఈరోజు వాలంటరీ వ్యవస్థ చాలా గర్వపడుతున్నాం. అంటే మేము ప్రజలకు మంచి చేయడమే ఈ ప్రభుత్వానికి శాపం లాగుంది. అవినీతి రహితంగా పనిచేయడమే ఈ ప్రభుత్వం మా మీద కోప్పడుతుంది. సుపరిపాలన ఏదైతే జగన్మోహన్ రెడ్డి అందించారో అది కూడా ఈ ప్రభుత్వాలు కుళ్ళుతోనో ఈర్షతోనో పడి వాలంటరీ వ్యవస్థ మీద ఈరోజు దాడి చేస్తున్నాయి. ఇంత మంచి చేసిన వ్యవస్థని ఈ ప్రభుత్వాలు దాడి చేస్తున్నాయండి ఇప్పుడున్న ప్రభుత్వం. వర్ష గారు, మీకు ప్రతి నెల ఎంత అమౌంట్ గవర్నమెంట్ నుంచి వచ్చేది? రైట్ టైంకి ఆ అమౌంట్ మీకు పడేదా లేదా ఒకసారి చెప్తే, లేకపోతే ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మీరు ఇటువంటి కష్టాలు ఏమైనా చూసారా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాలంటీర్లకి ప్రతి నెల 1వ తారీఖే జీతం పడేది. కొన్నిసార్లు 2వ తారీఖు, 3వ తారీఖు తప్ప ఖచ్చితంగా 1వ తారీఖు జీతం వేసిన ఏదన్నా ఉందంటే ఆ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో అయితే వాలంటీర్లు అయితే ఇబ్బంది పడిన దాఖలాలు అయితే లేవు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఈ రోజు కూడా ఒక్క రూపాయి ఈ ప్రభుత్వం ఎప్పుడు పే చేయకపోగా స్వయాన ముఖ్యమంత్రి గారు నేను 3 నెలల జీతం ఇచ్చానని చెప్పి ప్రకటించాడు. అసలు ఎంత హాస్యాస్పదం అంటే, అసలు ఆయన ఏ అకౌంట్లో వేశాడు, ఎవరికి వేశాడు, ఏ వాలంటీర్కి వేశాడు అంటే ఆ విధంగా అబద్ధాలు చెప్తా వీళ్ళు వచ్చిన కాడ నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదండి. మరలా వచ్చిన కాడ నుంచి వాలంటీర్లకి ప్రతి నెల శాలరీస్ పెట్టారు. మే పెట్టారు, జూన్ పెట్టారు, జూలై పెట్టారు, ఆగస్టు పెట్టారు, సెప్టెంబర్ పెట్టారు, అక్టోబర్ పెట్టారు. ఇప్పుడు అసలు జీతాలు పెట్టకుండా పేర్లే సర్వీస్ లో నుంచి రిమూవ్ చేసేసారు యాప్ లో. సరే పెట్టిన జీతాలన్నా పండియా? జీతాలు కూడా పడలా. వాలంటీర్లకు జీతాలు పెడుతున్నాం, డబ్బులు వస్తున్నాయి, నిధులు కేటాయిస్తున్నాం అని చెప్పి మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేసి వాలంటీర్లని మోసం చేసిన ప్రభుత్వం ఏదో ఉందంటే అది ఒక కూటమి ప్రభుత్వమే. వర్ష గారు, మీరు చెప్పినట్టుగా క్రమం తప్పకుండా నెల వచ్చేసరికి 1వ తారీఖునే వాలంటీర్లు జీతం తీసుకున్నారు. 5,000 రూపాయల జీతం వచ్చేదా అండి? 5,000 జీతం. ఓకే. సో అయినప్పటికీ కూడా వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మలేని పరిస్థితికి వెళ్ళారంటారా? లేకపోతే 5,000 నుంచి ఒకేసారి 10,000కు వచ్చే ప్రభుత్వం మనకి ఇస్తుంది కాబట్టి దాని మీద ఆశపడ్డారా? 100% అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5,000తో మనకు శాలరీ ఇచ్చాడు. ఆయన ఈ గడిచిన 5 సంవత్సరాలు కూడా ఆయన అదే పందాలో ఉన్నాడే కానీ ఎక్కడ ఒక రూపాయి వాలంటీర్ వ్యవస్థకి కేటాయించింది లేదు. డే 1 to ఎండ్ ఆయన ఉండేదాకా అదే ఆ క్రమంలో ఈ కూటమి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థకి వాగ్దానాలు ఇచ్చినాయి. ఏమని? మీకు ఉద్యోగ భద్రత ఇస్తున్నాం, చట్టబద్ధత, మీ జీతం డబుల్ ధమాకా, 5 నుంచి 10,000 ప్రమోట్ చేస్తున్నాం అన్నప్పుడు సహజంగా ఎవరైనా వాళ్ళ మాటలకి దగ్గరైపోయి వాళ్ళ కోట్లేసేసారు. అంత వ్యవస్థ తెచ్చిన జగన్మోహన్ రెడ్డినే వాలంటీర్లు వెన్నుపోటు పొడిచామంటే ఇప్పుడు మా బతుకులు కదండి. ఇప్పుడు మా కుటుంబం ఇంపార్టెంట్, మాకు కుటుంబం ఇంపార్టెంట్. ఇప్పుడు ఫ్యామిలీ, తల్లి ఉన్నారు, చెల్లి ఉన్నారు, వీళ్ళ పోషణ 5,000. ఈ 5,000తో చాలని జీతాలతో లాక్కుంటా వస్తున్నాం అంటే మాకేం మిగలవు. ఏదో తిండి ఖర్చులకి హ్యాపీగా సాగుతుంది. ఆ టయాన 10,000 ప్రకటించాడు, ఆనందంలో ఉబ్బి తబ్బిపోయాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి హామీలు వాలంటీర్ వ్యవస్థకి ఇవ్వాల. వీళ్ళు ఇచ్చారు కాబట్టి చేస్తారు, మనకు 10,000 వస్తుంది, మనకు చట్టబద్ధ వస్తుందని చెప్పి నమ్మి మేము జగన్మోహన్ రెడ్డిని మోసం చేసి వాలంటీర్ వ్యవస్థకు వీళ్ళకి ఓటేస్తే వీళ్ళు ఏం చేశారు? మా చేత ఓటు బ్యాంకు తీసుకుని అధికారం చేపట్టుకొని 164 సీట్లు గెలిచి ఈ రోజు వాలంటీర్లే కాదని చెప్పి వాలంటీర్ల మొత్తాన్ని వ్యవస్థని మోసం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది ఓన్లీ కూటమి ప్రభుత్వమే. దొంగ హామీలు ఇచ్చి, అబద్ధపు హామీ ఇచ్చి వాలంటీర్లని ఓటు బ్యాంకుగా వాడుకున్నారు వీళ్ళు. ఓకే, ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎంతో కొంత డబ్బులు తెచ్చుకుంటున్నాం బయట నుంచి, వేడి నీళ్ళకి చన్నీళ్లు తోడవుతాయి అనుకున్న టైంలో ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒక నెలకి ఒక 5,000 రూపాయలు వచ్చేవి, మంచిగా ఉంది. బట్ మీరు అన్నట్టుగా కరెక్టే, ఎవరికైనా అది కాస్త ఎక్కువ డబ్బులు మనకు వస్తాయనుకుంటే ఒక ఆశ ఉంటుంది. బట్ మీరే చెబుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాకు ఒకటి భరోసా కల్పించారో అయినప్పటికీ మేము ఆయన్నే అదే ఆ పార్టీకి మేము వెన్నుపోటు పొడిచామని. ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి? మీరేం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? మీరు చెప్పింది వాస్తవం అండి. ఏదో 5,000 జీతంతో వేణీలకు చన్నీళ్ళలాగా సొంత ఊర్లో ఉండి ఈ ఒక్క సేవలో వచ్చి ఈ సేవ చేస్తానే మా ఊర్లో ప్రజలకి, మా బాబాయ్ అనో మా అన్నను, కుల మతాలకు అతీతంగా మా ప్రాంతాలలో మేము అందరం కలిసి ఉంటాం. మాకు ఇక్కడ ఎటువంటి కులాలు లేవు, ఎటువంటి మతాలు లేవు. ప్రజలతో ఏకమయ్యి ఆ విధంగా వాలంటీర్ వ్యవస్థ ఉంటే మీరు చెప్పినట్టు వేణీళ్ళకి చన్నీళ్ళలాగా ఆ జీతం ఏదో ఇంట్లో మాకు ఒక బయట నుంచి ఒక 5,000 వస్తే, మా నాన్నగారు సంపాదిస్తే, నా నుంచి ఒక 5,000 వస్తే, 2 కలిస్తే 10,000 ఉంటుందని చెప్పి ఆశపడితే ఆ టయాన్ని అబద్ధపు హామీలు ఇచ్చి ఈ విధంగా వాలంటీర్లు మోసం చేశారండి వీళ్ళు. ఇది న్యాయమేనా? భాష గారు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీరు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వైసీపీకి సంబంధించిన వ్యక్తులకే మీ సేవలు అందించారా? పార్టీలకు అతీతంగా మీ వ్యవస్థ అనేది పనిచేసిందా? ఒకసారి చెప్తారా?
చూడండి, ఇప్పుడు అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది. ఒక్కసారి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు ఇచ్చారో మొత్తం ఆన్లైన్ ఇచ్చింది ఆయన, ఆఫ్లైన్ రికార్డులు ఎక్కడ ఇవ్వాల. మొత్తం తీసుకోమండి, రాష్ట్రం మొత్తం ఎన్ని పథకాలు ఇచ్చామో అసలు పథకాల్లో కూడా క్యాస్ట్ సబ్మిట్ చేస్తాం మనం, ఒక ఆప్షన్ ఉండిద్ది. అనేక కులాలకు, అనేక మతాలకు, పార్టీలకు అతీతంగా ఇచ్చాం. కుల మతాలకు, పార్టీలకు అతీతంగా ఇస్తే దాన్ని వాళ్ళు వాలంటీర్లని పార్టీని పులుముతున్నారు. తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉన్న నాయకులు ఎవరు తీసుకోలేదా? చెప్పమనండి, వచ్చి లేదు ఆన్లైన్లో చెక్ చేయమనండి, కావాలని చెప్పండి. అంతేగాని వాలంటరీ వ్యవస్థ ఒక కులానికో ఒక పార్టీ కాదండి. కుల మతాలకు అతీతంగా పనిచేసిన చరిత్ర మాకుంది, ఇది వాస్తవం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారని చెప్పి వాలంటీర్ వ్యవస్థ మీద వీళ్ళు కచ్చగట్టారండి, ఇది వాస్తవం. ఈ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తెచ్చిన వ్యవస్థను ఉండకూడదు, ఈ వ్యవస్థని నిర్వీర్యం చేయాలని కంకణం కట్టుకున్నారు. డోక్రా వ్యవస్థ ఎవరు తెచ్చారండి? చంద్రబాబు నాయుడు గారు కాదా? చంద్రబాబు నాయుడు గారు కాదా? మండలి వ్యవస్థ ఎవరు తెచ్చారండి? గారు కాదా? ఇప్పుడు వ్యవస్థని ప్రభుత్వాలు తెస్తాయి, ఇంకొక ప్రభుత్వాలు ఎక్కడ తీలేదే. నువ్వు డోక్రా వ్యవస్థ తెచ్చావని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డోక్రా వ్యవస్థని రద్దు చేశారా? అంగన్వాడీ వ్యవస్థను రద్దు చేశారా? వ్యవస్థని కొనసాగించాలా, అది ప్రభుత్వం బాధ్యత. ఒక ప్రభుత్వం ఒక పాలసీ పెట్టుకుంటుంది, పాలసీ విధానం ఉంటుంది. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఆ పాలసీని కంటిన్యూ చేయాలే కానీ ఆ పాలసీని రద్దు చేయకూడదు. ఆ పాలసీలో ఏదైనా లోటుపాట్లు ఉంటే దాన్ని సవరించుకోవాలి, అంతవరకే కానీ వ్యవస్థను రద్దు చేయడం ఏందండి? 2,60,000 మంది రోడ్డున పడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెప్తారు చెప్పండి? ఏ వాలంటరీ ఆత్మహత్య చేసుకున్నా దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ, వీళ్ళు ముగ్గురు సమాధానం చెప్పాల్సిందే. ఎందుకంటే హామీ ఇచ్చారు, మేమే అడగట్లా, ఇచ్చిన హామీ అమలు చేయమంటున్నాం. వాళ్ళే అడగకుండా హామీ ఇచ్చి అడుక్కునేటట్టు చేశారు. చూడండి, అడగకుండా హామీ ఇచ్చి 2 లక్షల మంది అడుక్కునేటట్టు చేసిన ఘనత ఈ మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఓకే, ఇప్పుడు మీ కార్యాచరణ ఏంటంటే ఇప్పటికే 108 సిబ్బంది కూడా ధర్నా చేయడానికి, తమ నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధపడుతున్నారు. సో మీరేంటి, మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఆల్రెడీ మేము ధర్నా చేస్తున్నానండి. నాకు రేపు కూడా ప్రకాశం జిల్లాలో ధర్నా ఉంది. ఇక ఈ మంత్ తర్వాత భారీ కార్యాచరణ ఏర్పాటు చేయబోతున్నాం. ఇక జిల్లాల సదస్సులు, జిల్లాలో ధర్నాలు ఉండవండి. విజయవాడలో ఏదైతే అమరావతి రైతులు అమరావతిలో దీక్ష చేశారు తెలుసు కదా మీకు, సంవత్సరాల తరబడి చేశారు పాపం. అలాంటి దీక్షని మేము తీసుకోబోతున్నాం. ఉద్యోగాలు ఇచ్చేదాకా విజయవాడ వదిలిపెట్టి వెళ్ళేదే లేదు, ఆడే ఉంటాం. మా హక్కు, మా పోరాటం, మా హక్కుల కోసం, మా ఉద్యోగ భద్రత కోసం చాలని జీతాలతో కూడా మేము ప్రజలకు సేవ చేస్తే, కరోనా సమయంలో ప్రజలకి మా ప్రాణాలు లెక్క చేయకుండా మా కుటుంబాన్ని కూడా మేము పక్కన పడేసి చావైనా బతికైనా ప్రజలకి, ప్రభుత్వానికి సేవ చేయాలని చెప్పి మేము ఆ విధంగా సర్వీస్ చేస్తే మాకిచ్చిన గుర్తింపు మీరు వాలంటీర్లు కాదా? ఆ రోజు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఈ రాష్ట్రంలో ఇంకా ఎన్ని వేల మంది ప్రాణాలు పోయాయో తెలుసా మీకు? మీరు ఈ భారతదేశంలో రాష్ట్రాలు చూసుకోండి, మన మరణాల సంఖ్య, రికవరీ సంఖ్య, పక్క రాష్ట్రంలో మరణాలు, రికవరీ రెండు చూడండి, మనం ఫస్ట్ ప్లేస్ లో ఉంటాం. ప్రపంచ దేశాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసినాయి. భారతదేశంలో ఇలాంటి వ్యవస్థ మనకు ఎందుకు లేదు? ఈ వ్యవస్థ వచ్చినట్టు ఈ రోజు కరోనాని కూడా మనం చాలా వరకు డ్యామేజ్ తగ్గించుకునే వాళ్ళం కదా. ఇలాంటి యువతని ఈరోజు కరోనాలో సేవ చేశాం. అలాగే వాలంటీర్లు చాలా మంది అండి డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ట్రైనింగ్ పొందారు. మీకు తెలియదు ఈ విషయం. ఏ జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ రూమ్స్, బిల్డింగ్స్ ఉంటాయి, ఆఫీసెస్, అక్కడ కొంతమంది వాలంటీర్లని ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ట్రైనింగ్ ఇచ్చాం. ఎందుకు ఇచ్చాం? భవిష్యత్తులో ఎప్పుడైనా పెద్ద వరదలు, సునామీ లాంటివి వచ్చినప్పుడు ఈ ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన వాళ్ళతో కలిసి వాలంటరీ వ్యవస్థని కూడా వాడుకుంటే ఇంకా మెరుగ్గా ప్రాణాలు కాపాడగలుగుతాం. అలాగే నష్ట నివారణ చర్యలు కూడా అతి తొందరలోనే, టైం లిమిటెడ్ లోనే చేస్తామని దాని మీద వాలంటరీ వ్యవస్థ ఒక్క పంచాయతీ రాజకీయ కాదండి, ఒక సచివాలయానికే కాదండి. కరోనా టైంలో డాక్టర్లకు పనిచేసాం. అదే కరోనా టైంలో ప్రజలు వీధులకు రాకుండా పోలీసులతో నైట్ డ్యూటీలు, హోమ్ గార్డుల కంటే అలాంటి డ్యూటీలు చేశాం, పోలీసులు చేయాల్సిన డ్యూటీలు చేశాం. అనేక విధాల మేము సేవలు చేసే ప్రజలకి ఈరోజు మాకు ఇచ్చిన గౌరవం మీరు వాలంటీర్లు కాదా? పుట్టని బిడ్డకు పేరు పెట్టాలా?
ఎంత దౌర్భాగ్యం అండి. వాలంటీర్లకు సిగ్గుపడుతున్నామండి. ఈ ప్రభుత్వానికి ఓటేసి సిగ్గుపడుతున్నాం. ఈ మాటలు అనిపించుకోవడానికి మేము ఓట్లేసామా అని. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి భాషా గారు. మీ ఆవేదన వ్యక్తం చేశారు, మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది స్పష్టంగా తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.